కనుక్కొని నాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే, ఎదుర్కోకపోతే, అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, దీనిపై మాల సోదరులందరూ కూడా, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా. దేశంలో, మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు, కొంపలు అంటుకుపోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని, ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటికి తీసుకొచ్చి, గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఆ కుల వివక్షత, ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని, క్లచెస్లోని నలిగిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో రియల్ గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది 100లో 4గురే. కాబట్టి 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురు శిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతారట. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీజీ जरा सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी. మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ఉంటే, నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వారికి ఇచ్చేయండి. మాకేమి వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. మీరు చేయాలనుకుంటే అది చేయండి. అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో, ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నేను చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, ఒకటే చెప్పదలుచుకున్నాను. మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వద్దా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో అక్కర్లేదా? మీ క్యాబినెట్ మంత్రి పదవిలో ఎస్సీ వర్గీకరణ కాదు, జనరల్ వర్గీకరణ అక్కర్లేదా? ఎస్సీలు కొద్దు. అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, ల్యాండ్స్ విషయంలో, వెల్త్ విషయంలో అక్కర్లేదా? మేము ఎర్రిపప్పుగాలం కాబట్టి మాకు ఇసిరే ఎంగిలి మెతుకుల్లోనైనా ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తా ఉన్నారు. మీకు చేతనైతే చేయండి మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, డోంట్ థింక్ దట్ Chandrababu Naidu and Ravindra Reddy has already made the laws regarding sub-classification. Don't think that it can't be changed. Already చట్టాలు చేశారు కదా, nothing is left to be done. వదిలేశారు కదా, ఇంకేమీ లేదు, చేసేశారు కదా, అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. Is it Gita or Bible, Quran that can't be changed? That is not to be changed. ఇది ఏమైనా భగవద్గీత, ఖురానా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. వారు చేశారు కదా, మార్చలేము. అది భగవద్గీత, ఖురాను, బైబిల్ అనుకోకండి మిత్రులారా. ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడాలి, ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే మనల్ని తొక్కేస్తా ఉన్నారు మిత్రులారా. మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు. వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. అలాగే మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా
మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈ రోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది ఇండియా, అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి. ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా. అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేదు మిత్రులారా. ఎస్సీ आरक्षण वर्गीकरण दलित जातियों पर, दलित एकता पर राष्ट्रव्यापी सबसे बड़ा राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है. ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా. కాబట్టి మీరంతా కూడా శాంతియుత పోరాటానికి, ప్రజాస్వామ్యయుత పోరాటానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా, అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय बंगाली बंधुरा, डियर भाई और बहनों, सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों, लड़ना है. लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మోడీ అలాగే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ కుట్రని సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మోడీ గారు అయోధ్యలో ఓడిపోయి ఆ ఓటమికి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి చమార్లే, మాదిక్ సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో, అక్కస్తో ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. If the Congress party did it for in a corner of the country in the states of Punjab and Haryana, Modi did it for the entire nation. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక మూలలో చేస్తే మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు మిత్రులారా. ఊరుకునే ప్రసక్తి లేదు. మీరంతా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు.